మీరు జాతక సమస్యలతో బాధపడుతున్నారా? శనిదోషం మిమ్మల్ని కంటిమీద కునుకు లేకుండా చేస్తోందా? జీవితం అనుకున్నట్టుగా సాఫీగా సాగడం లేదా? అయితే శాస్త్రంలో వీటికి ఓ పరిహారం ఉంది. మీ సకల సమస్యలకు సోమావతి అమావాస్య రోజు సమాధానం లభించనుంది. చాలా అరుదుగా సోమవారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ రోజును సోమావతి అమావాస్య అని పిలుస్తారు. ఆ రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ముందుగా శివారాధన చేసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి. సోమావతి అమావాస్య ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన రానుంది. అసలు ఈ నమ్మకం వెనుక ఉన్న మూలాల్లోకి వెళ్తే, పూర్వం ఓ సాధువు ఓ వ్యాపారి ఇంటికి తరచూ వస్తూ ఉండేవాడు. అలా ఒకనాడు వచ్చినప్పుడు ఆ ఇంట్లోని పెళ్లికాని ఓ కన్యను ముఖం చూసి దీవించకుండానే వెళ్లిపోయాడు. సాధువు ఆ విధంగా దీవించకుండా వెళ్లడంతో మనసు కీడు శంకించిన ఆ వ్యాపారి తమ కుటుంబ జ్యోతిష్యుణ్ణి కలుస్తాడు. ఈ క్రమంలో ఆ కన్య జాతక చక్రం చూసిన జ్యోతిష్యుడు ఆమెకు వివాహం జరిగితే చాలా తక్కువ కాలంలోనే భర్త మరణిస్తాడని, ఆమెకు వైధవ్యం ప్రాప్తిస్తుందని చెప్తాడు. అది విన్న ఆ వ్యాపారి కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలగా అందుకు ఒక పరిష్కారం కూడా ఉందని సదరు జ్యోతిష్యుడు భరోసా ఇస్తాడు. ఇంతకు ఆ పరిష్కారం ఏంటి అంటే, సింగాల్ ప్రాంతంలోని ఓ చాకలి స్త్రీ వద్ద కుంకుమ అడిగి నుదుటిన ధరిస్తే కన్యకు దోషం పోతుందంటాడు. జ్యోతిష్యుడు చెప్పినట్లే ఆ కన్య సోమావతి అమావాస్య రోజున చాకలి స్త్రీ వద్దకు చేరుకుని కుంకుమ తీసుకుంటుంది. ఆపై రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేసింది. దీంతో చేత్తో తీసివేసినట్టుగా ఆమె జాతక దోషం తొలగిపోతుంది. అందుకే సోమావతి అమావాస్య రోజున శివాలయాల్లో ఉండే రావి చెట్టు వెంట 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలుండవని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు సోమావతి అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వారు సంతృప్తి చెందుతారని, తద్వారా మనకు మంచి చేస్తారని మరో విశ్వాసం కూడా ఉంది. ఈ రోజున వివాహితులు, అవివాహితులు రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరుకున్న కోరికలను తీర్చుకోవచ్చునని పండితులు అంటున్నారు. మరింకెందుకు ఆలస్యం, సోమావతి అమావాస్య రోజున మీరు కూడా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. సకల శుభాలను పొందండి.